రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ నడుస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కు వెళ్తోందని అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పరులను మట్టి కురిపించాలని పిలుపునిచ్చారు. కోర్టులో దస్త్రాలు చోరీ చేసిన దొంగను పట్టిస్తానని స్పష్టం చేశారు. ఎండల బాధుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాధుడు ఎక్కువ ఉందని ఈ సభను చూస్తే నాకు అర్థమైంది. ఈ వేడిలో పుట్టే అగ్నిలో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసైపోతుంది. తమ్ముళ్ళు, ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి. ఈ ముఖ్యమంత్రికి ఒళ్ళంతా అహంకారం, విధ్వంసం, ఎక్కడికక్కడ దోపిడీ, ఇది తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడో KGF 1 KGF 2 అని విన్నాను. అయితే ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ KGF 1 KGF 2 చూడాలంటే కోలారుకు పోవాలి, KGF 3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. KGF అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్. కాకాని KGF క్రియేట్ చేసుకున్నావు, అందులోనే నిన్ను పాతి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. అక్రమంగా క్వాడ్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు, ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూడిపోయాడంటే మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదు. శాశ్వతంగా గోతులోనే ఉంటాడు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు. నువ్వు కొట్టిన ఈ కొండలే, నువ్వు దోచిన ఈ సహజ వనరులే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం చూశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కాకాని ఇలాకా ఈ నియోజకవర్గంలో మంత్రి వ్యవసాయ మంత్రి మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మంత్రి అంటే కనీసం నియోజకవర్గంలోనైనా తన శాఖలో న్యాయం చేసేవాడు మంత్రి. అలాంటి అసమర్థ మంత్రి ఈయనొక సర్వేపల్లికి పుట్టినటువంటి వచ్చినటువంటి మన కర్మ ఇది. ఇలాంటి వాడిని మంత్రిగా గుర్తించడం అంటే ప్రజాస్వామ్యమే వెలవలబోయే పరిస్థితి వస్తా ఉంది. ఈయన అరాచకం, అక్రమ టోల్ గేట్ ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి వెళ్ళిపోతే 10,000 మందికి ఉపాధి కోల్పోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం మా చంద్రమోహన్ రెడ్డి పోరాడి బక్క చిక్కిపోయాడు. అతను మాత్రం దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా. ఈ గూడూరు చుట్టుపక్కల ఒక్క సిలికాలో 4,500 కోట్ల రూపాయలు దోపిడీ. ఉదయగిరి నారాయణ అనే దళితులు చంపేస్తే చర్యలు తీసుకున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అక్రమాలు, అరాచకాలపై పోరాడితే చంద్రమోహన్ రెడ్డి పైన 22 కేసులు పెట్టారు. నా మీద ఇంకొక కేసు ఎక్కువ పెట్టారు, 23 కేసులు పెట్టారు. నా జీవితంలో ఎవ్వడూ కేసు పెట్టలేదు, కానీ మొట్టమొదట నా మీద కేసులు పెట్టిన చరిత్రహీనుడు ఎవరు?